గాయ్స్ చాలా మంది లవ్ లో పడతారు లేదా వేరే రిలేషన్షిప్ లో ఉంటారు. ఇద్దరికి కొత్త కాబట్టి ఆ పనికి ఎలా ఒప్పించాలో అస్సలు తెలియదు, అర్థం కూడా కాదు. అలాంటి వాళ్ళకు నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. బాయ్స్ మీరు టిప్స్ని పాటిస్తే చాలు, ఎలాంటి అమ్మాయి అయినా సరే ఒప్పుకోవాల్సిందే ఆ పనికి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఆ పనికి ఒప్పించాలో అని. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. నేను షార్ట్ కట్ వేలో కొన్ని చిన్న చిన్న టిప్స్ తో చెప్తాను, వినండి. మొదటిది, ఆమెతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పవలసిన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎప్పుడు నాకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటావు అని చెప్పడం. రెండవది, వాళ్ళకు ఇష్టమైన ప్లేస్ ఏంటో అడగండి. అడిగిన తర్వాత నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి వెళ్దాం అని అడగండి. ఒప్పుకోలేదు అంటే ప్లీజ్ వెళ్దాం అని బ్రతిమిలాడండి. అమ్మాయిలకు వెంటపడి బ్రతిమిలాడితే చాలు, వాళ్ళకు చాలా నచ్చుతుంది, తర్వాత ఒప్పుకుంటుంది. మూడవది, ఆమెకి ఇష్టమైన ప్లేస్ వెళ్ళిన తర్వాత మంచి మాటలు మాట్లాడుతూ ఆమెను సంతోషంగా ఉంచండి. అలా సంతోషంగా ఉన్నప్పుడు ఒక కిస్ ని అడగండి. ఆ టైంలో ఒప్పుకునే ఛాన్స్ పక్కాగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. నాలుగవది, ఇక కిస్ కి ఒప్పుకుంది అంటే బాయ్స్ మీరు ఆ పనికి ఒప్పించడానికి పెద్ద పనేం కాదు కదా, ఈజీగా ఆ పని అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రయత్నించండి. ఐదవది, ఆ పని మీరు మొదటిసారి ఆమెతో చేస్తున్నారు కాబట్టి ఎలాంటి డిస్టర్బ్ లేని ప్లేస్ కి తీసుకెళ్ళండి. డిస్టర్బ్ లేని ప్లేస్లలో ఏకాంతంగా గడపడానికి చాలా టైం దొరుకుతుంది. ఒకరికొకరు అర్థం కూడా బాగా అవుతారు. ఏదైనా సరే ఆమెను అడగాలి అంటే చాలా నెమ్మదిగా అడగడానికి ట్రై చేయండి. పెద్దగా ఒకేసారి అడిగితే కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అడగాలనుకునే పాయింట్ ని కొంచెము స్లోగా నెమ్మదిగా కరెక్ట్ గా చెప్పండి. ప్లస్ మీ పరిస్థితులను బట్టి మీకే తెలుస్తుంది. కాబట్టి అలా వెళ్ళిపోండి. కానీ అమ్మాయిల దగ్గర చాలా ఫన్నీగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండండి, అప్పుడే నచ్చుతుంది. అప్పటికప్పుడు రిజెక్ట్ చేసినా చాలు, తర్వాత ఒప్పుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.